అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాండ్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి త్వరగా అమలయ్యి మాదిగ ఉపకులాల జీవితాలలో వెలుగులు రావాలని ఏదైతే ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగన్న గారు 1994లో స్థాపించి ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం మందాకృష్ణ మాదిగన్న గారు తన జీవితాన్నే సైతంగా ప్రాణం పెట్టి ఏదైతే 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నారో సో దానికి అనుగుణంగా మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో పనిచేసి మందాకృష్ణ మాదిగన్న గారి సేవలో నేను కూడా భాగం పంచుకోవాలని కోరుకుంటూ, అలాగే నేను మా ఇంటి దేవత ఒద్దిరాల గ్రామంలో వెలిసిన శ్రీ సుంకులమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు కావాలని ఏదైతే 5 వారాలు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానో దానికి అనుగుణంగా మొదటి వారం సంబంధించి ఒక వీడియో చేశాను. అలాగే ఇప్పుడు 2వ వారానికి సంబంధించి నేను అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యి మాదిగ ఉపకులాల జీవితాలలో వెలుగులు వచ్చి అలాగే మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఇప్పటికైతే బలోపేతంలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న యువ నేతలు యువకులంతా బయటికి వచ్చి రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలను బలోపేతం చేసి రానున్న రోజుల్లో ఎంఎస్పి పార్టీని రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా మాదిగ ఉపకులాల యువకులంతా తరలి రావాలని నేను కోరుకుంటూ, ఏదైతే అమ్మవారి దగ్గరికి 5 వారాలు పాదయాత్ర చేస్తున్నానో దానికి అనుగుణంగా ఇప్పుడు 2వ వారం పాదయాత్ర చేస్తున్నాను. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి త్వరగా అమలయ్యి మాదిగ ఉపకులాల జీవితాలలో వెలుగులు నింపాలని నేను కోరుకుంటున్నాను అమ్మవారిని. అందుకు మీరు నాకు చేయవలసిందల్లా ఏమీ లేదు, మీరు నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్కు సపోర్ట్ చేయండి. నేను మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో పని చేయాలని అనుకుంటున్నాను. దానికి మీరంతా నాకు సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.